వాహనానికి సింగయ్య బలి బలి అంట. ఏంటి మాట నాకు అర్థం కాల. ఎందుకంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలి అనేటువంటి ప్రయత్నం. నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు, పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు. ఆయన స్వభావం అలాంటిది. ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలని, మరో వాహనానికి తగలని, లేకపోతే మరొకటి జరగని, ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం. వీళ్ళేంటి బలి అంట నాకు అర్థం కాల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకెళ్ళి గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ రకరకాల కథనాలు ఏదో తీసుకొస్తున్నారు, నాకు అర్థం కానటువంటి కథనాలు. ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి, ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి, నాకు అర్థం కానటువంటి వ్యవహారం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది. అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది. దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద. రాత్రి ఒక కేసు పెట్టారు, వచ్చి నోటీస్ ఇచ్చేళ్ళారు నాకు రాత్రి 10ంటికి. అనేక మంది మీద, పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సుధీర్ భార్గవ్ రెడ్డి మీద కేసు పెట్టారు, గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.